గోవింద గోవింద గౌరోత్తర నీరాజనాం సమర్పయామి సువర్ణ రామచంద్రమూర్తి అమ్మవారికి ఎప్పుడా మనం చూస్తున్న ఆఖరి ఘట్టం అమ్మవారి మెడలో రాముడు కట్టేటువంటి మాంగళ్య సూత్ర ధారణ మహోత్సవం మరొక 5 నిమిషాల్లో అవుతుంది. మనం ఎప్పుడా సంవత్సరం పాటు ఎదురు చూస్తున్న ఆ రామ కళ్యాణం మనం పెళ్లి చేసుకున్నప్పుడు మన ఇంటి పురోహితుడు మీకు మంగళసూత్ర ధారణ శ్రీమన్లో పురుషుడు కట్టినప్పుడు ఏం చెప్తాడట? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున. ఎందుకు లేచి కడతారు? మమ జీవన హేతున అని చెప్పి కడతారు. కానీ ఇక్కడ రాముడికి మాంగళ్య ధారణ చేస్తూ ఏ మంత్రం చెప్పాను? మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతున కంటే భద్రామి శుభకే సహజీవ శరదాంశ్యదం. స్వామి నువ్వు కళ్యాణం చేసుకోవడం ద్వారా లోక కళ్యాణం జరగాలి, మా కురిగాం గ్రామం సస్యశ్యామలంగా ఉండాలి, పాడి పంటల సమృద్ధిగా ఉండాలి, ఎవరికి ఏ ఆటంకం లోటు లేకుండా చూడవయ్యా అని చెప్పి రాముడికి ఇప్పుడు స్వామి మెళ్ళలో అమ్మవారి మెళ్ళలో తాళి కట్టారు. తర్వాత రాముడికి ఇప్పుడు తలంబ్రాలు పోశారు. సాధారణంగా తలంబ్రాలు ప్రతి చోట పసుపు తెలుపు రంగులో ఉంటాయి. కానీ మీకు ఇందాక చెప్పాను అమ్మవారి కట్టే తాలిబొట్టు విశేషం చెప్తారని. ప్రతి చోట రాముడు సీతాదేవి మెడలో కట్టే తాలిబొట్టులో 2 మంగళసూత్రాలు ఉంటాయి. ఒకటి కన్నవారిది, ఒకటిది అత్తవారిది. ఒక్క భద్రాచలంలో రాముడికి అక్కడ వేసే తలంబ్రాలు మాత్రం లేత గులాబీ రంగులో ఉంటాయి. దేనికి ఉంటాయట? భద్రాచలంలో ఆనాడు రామదాసు దేవాలయం కట్టినప్పుడు దాన్ని అడ్డగించి రామదాసుని బంధించి జైల్లో పెట్టి అష్టకష్టాలు పెట్టిన అప్పుడు తానీషా ప్రభు ముస్లింలు స్వామి రాముడు మావాడు అని నమ్మి రాముడికి ఇప్పటికీ వారు పూజించే బర్గుండ, అది పింక్ కలర్ లో ఉంటుంది. ఆ బర్గుండ ఇచ్చి అది కలిపి స్వామికి వేస్తారు. ఇవాళ మీ కురిగా గ్రామంలో అది చూశాను. మీ కురిగా గ్రామంలో కూడా రాముడికి వేసే తలంబ్రాలు విశేషంగా ఆ రంగులోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాముడు కూడా గొప్పవాడే, ఇక్కడ స్వామికి చేసే కార్యక్రమాలు గొప్పవే. కన్యాదానం చేసిన సీతాదేవికి రాముడికి పెళ్లి జరిగిన ఆనందంలో వారికి మనకు తోచిన కట్న సమర్పణ చేస్తాం. కానీ దాన్ని వెళ్ళి కనిపి ధైర్యం చేసింది ఎవరు? మీ అర్చక స్వామి కదా. అంటే ఆయనకి రాముడి మీద నమ్మకం ఉంది. నా రాముడి కరెంట్ వల్ల నాకేమీ చెయ్యడు, రాముడికి కష్టమో నష్టమో మన గ్రామంలో ఎవరు వచ్చినా రాకపోయినా రోజు ఒక దీపం పెడతాడు, రోజు ఆయన ప్రసాదం పెడతాడు.
గాలవని తుఫానవని నేను పెళ్ళే సంవత్సరం ఆయన చూసింది. ఇక్కడ ఏం దొరికినా దొరకపోయినా నా రాముడు ఆయన ఉండి దీపం పెడతాడు. అప్పుడు ఆ వైన్ గది ఇప్పుడే మీరు చూశారు. ఎంతమంది ఆడవాళ్ళు ఒకరు ముట్టుకోలేదండి. ఆయన లేచి వెళ్ళి ఆ వైన్ మునిగించాడు. అంటే రాముడు ఉన్నారని మనం ఎంత నమ్ముతామో మనకన్నా ఒక మెట్ల అక్కడ అర్చకుడు నమ్ముతాడు. కాబట్టి అది మనం ఏదిచ్చినా అది తీసుకునే బాధ్యత, అది స్వీకరించే ధర్మం ఆలయ అర్చకుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం సంవత్సరానికి ఒకసారి స్వామి యొక్క కళ్యాణంలో ఆ సమర్పించిన కట్న సమర్పణ అది జరుగుతుంది. అనంతరం స్వామివారికి ఆ మంగళహారతి జరుగుతుంది. అనంతరం పూర్ణాహతి కార్యక్రమం జరుగుతుంది. గోవింద ఓల్ శ్రీరామచంద్ర భగవానికి, ఓల్ సీతామాతాకి, ఓల్ లక్ష్మణ స్వామికి, ఓల్ పవన సుత హనుమానికి జై శ్రీరామ్. అక్కడ ఆంజనేయుడు ఎందుకు లేడు మీరు ఎవరైనా అడుగుతారేమో అని చూశాను. ఎవరూ అడగలేదు. ఆయన అంటే లోపల ఉన్నాడండి అంటే రామ కళ్యాణం అయినప్పుడు రాముడు ఆంజనేయుడు లేడు. రాముడు కష్టాల పాలైనప్పుడు హనుమ ఉన్నాడు. సీతాదేవి కష్టాల్లో ఉన్నప్పుడు హనుమ ఉన్నాడు. రామ కష్టాన్ని తీర్చాడు, సీతాదేవి కష్టాన్ని తీర్చాడు, మన అందరి కష్టాలు తీరుస్తాడు. కాబట్టి హనుమ ఎక్కడ ఉంటే రాముడు అక్కడ ఉంటాడు, ఎక్కడ రాముడు ఉంటే అక్కడ హనుమ ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంచలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ రామశబ్దం వినిపిస్తుందో, ఎక్కడ రామాలయం ఉంటుందో అక్కడ హనుమ కృష్ణ వేసం కూర్చుంటాడట. కానీ రాముడి కళ్యాణం అప్పుడు హనుమ అయోధ్యలో లేడు. ఎప్పుడు ఉన్నాడట? రామ పట్టాభిషేకానికి వచ్చాడు. అంటే రాముడు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుండి అక్కడ సుఖం వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. అంటే మనకి కష్టాల్లో ఉండేటప్పుడు మనకి ఆ తోడు ఎవరుంటాడు? హనుమ ఉంటాడు. కాబట్టి హనుమను రాముడు నమ్ముకున్నవాడు హనుమ విడిచిపెట్టాడు, హనుమను నమ్ముకున్నవాడు రాముడు విడిచిపెట్టాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ అభేదం లేదు. కాబట్టి రాముడికి పట్టాభిషేకం చేసినప్పుడు హనుమ వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. కాబట్టి రామ కళ్యాణంలో ఎక్కడా జరిగినా హనుమ ఉండడు. అది భద్రాచలమైనా ఎక్కడైనా హనుమ రాము యొక్క పాదాల దగ్గర పట్టాభిషేకంలో మాత్రమే ఉంటాడు.